నువ్వు పెట్టు కాలేజ్ మానేసా ఇంకెందుకు మరి కాలేజ్ ఎందుకు మానేస్తా అమ్మా నువ్వు అవసరం లేదు ఎందుకు మానేసా ఏం కాదు కాలేజ్ ఎలా మానేస్తా అమ్మా ఏం ముందు లేదా ధ్యానం ముందంటే నువ్వు ఉన్నావుగా అమ్మ ఇంటికాడ నాకేం పని నాకేం పట్టిందా తేడా అమ్మ నీకేం పట్టిందంటే ఇప్పుడు చిన్న మోగజీవి పెంచుకుంటే ఏమైద్దమ్మా అది మన ఇంటికి అమ్మ నన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం మ్యాటర్ కాదు కావాలంటే దానికి 2 జతలు బట్టలు నేనే కొనిచ్చి పంపించాలే నీ బట్టల దగ్గర ఏమైనా అడుగుతాను లేకపోతే ఒక పెడిగ్రీ ప్యాకెట్ కూడా నేను పంపిస్తా అమ్మ నేనేం పాపం చేశాను నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో 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 ఇవాళ అంటే నిన్న తీసామన్నమాట మా అమ్మని మాత్రం అదంటే స్క్రిప్టెడ్ ఏం కాదు జస్ట్ నార్మల్గా మా అమ్మని ఆడుకుందాం అని చెప్పేసి మా అత్త ఇచ్చిన ఐడియాతో ఒక కుక్క పిల్లని తీసుకొని వచ్చిన అని చెప్పి మా అమ్మతో ఆడుకున్నాను అనమాట. మామూలుగా అంటే మామూలుగా కాదు నన్ను తిట్టింది ఇంట్లో నుండి వెళ్ళిపోయి నిన్ను కూడా ఇంట్లో నుండి వెళ్ళగొడతా ఉంది అది ఇది ఇది అని అన్నది ఒకసారి మీరే వినండి ఆ భాగవతం మొత్తం. ఫస్ట్ అయితే అసలు రికార్డ్ చేద్దాం అంటే రికార్డింగ్ ఐడియా రాలేదు, దాని తర్వాత ఎందుకు కొంచెం ఫన్నీకి వెళ్ళిపోతుంది అని చెప్పి తర్వాత రికార్డ్ చేసా. అంటే ఫస్ట్ కొంచెం ఒక 3 minutes వరకు అయితే రికార్డింగ్ ఏమి ఉండదు, దాని తర్వాత నుండి వీడియో రికార్డింగ్తో సహా ప్రూఫ్తో ఉంటుంది. ఒక్కసారి మీరు చూసేయండి, ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉండిద్ది, అసలు మాటల్లో చెప్పలేను. ఒక్కసారి మీరే చూసేయండి. అలాగే వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాంటి ఫన్ కంటెంట్ చాలా వస్తూనే ఉంటుంది. బాయ్. ఇందాక కాదమ్మా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చా, ఆడ రోడ్డు పక్కన రోడ్డు మీద వెళ్తుంటే ఏదో కారు గుద్దకపోతే ఇంకా పక్కా జరిపేదాన్ని. జరిపితే నేను నడుచుకుంటూ వెళ్తాంటే బండి వచ్చి నడుచుకుంటూ పోతున్నా కూడా నా వెనకాల వస్తాను. ఇంకా పాపం అనిపించి చాలా ముద్దుగా ఉండేసరికి తీసుకొని వచ్చా. తీసుకొని వస్తే అత్త ఏమో ఎవరు చూసుకుంటారు దాన్ని అని చెప్పేసి నా మీద ఎగురుతుంది. పంపిస్తే మీ అమ్మ దగ్గర పంపి నేను చూసుకున్నాను చెప్పేసి నా మీద ఎగురుతుంది. నువ్వు చేసే పనులు ఇట్నే ఉంటాయిరా, కోపాలు తెప్పించే పనులు చేస్తే ఎవరికే కోపం రా చెప్పు. అమ్మ నేనేం చేసా అమ్మా, అమ్మ కుక్కని తీసుకురా చెప్పు. మరికొండ ఎందుకు పోయినావు అసలుకి? అక్క నా పని మీద వెళ్ళా అమ్మా. ఇప్పుడు ఎక్కడ ఉన్నా నువ్వు? ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా. మా కుక్క పిల్లనేమో బయట ఏదో డబ్బాలు వదిలేసింది అత్తయ్య, లోపల తీసుకురాని అట్లే. అవి లోపల తీసుకొస్తారంటే ఎవరు తీసుకొస్తారు చెప్పు, నాకు అర్థం కాదు. అడగకుండా పెట్టకుండా ఎట్లా చేసుకొస్తారా? ఏదైనా అంటే కోపాలు వస్తాయి కానీ మీకు. అమ్మ దాన్ని చూస్తే పాపం అనిపించిందమ్మా, చాలా చిన్న ముద్దుగుందమ్మా అది భలే. కొన్ని రోజులు అత్తయ్య దగ్గర ఉంచేసి దాని తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు 1 month తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొని వద్దాం అనుకున్నా. ఇంట్లో ఎవరు చేస్తారు దానికి? హంసి ఉందిగా అమ్మ, హంసి కుక్క పిల్ల కావాలంటుందిగా ఎట్లాగో. నాకు తెలీదయ్యా. అమ్మ అట్లా అంటే ఏందమ్మా నువ్వు కూడా? ఏ పని నాకు తెలియదు కొనరా. అమ్మ జోక్ కాదమ్మా, సీరియస్ గా. సర్లే నేను కూడా జోక్ కాదని నేను కూడా అదే అంటున్నా. ఎవరు చేస్తారు? పిచ్చి పిచ్చుకుందా నీకు ఏమన్నా? అమ్మా ఒక చిన్న మెతుకడు పెడితే ఏమైందమ్మా దానికి? మూగజీవి మెతుకు కూడా పెట్టలేవా? నీ హాస్టల్ కాదురా, నీ హాస్టల్లో తీసుకుపోయి చేసుకోపో, నాకెందుకు? నా హాస్టల్లో అంటే నేను ఉన్నానుగా అమ్మా, నువ్వు అంటే ఇంట్లోనే ఉంటావు కాబట్టి. నేను కూడా ఇంట్లో ఉన్నాను రా, సరేనా? యాడికి వెళ్తున్నావు? షాప్కి వెళ్తావు, షాప్కి వెళ్ళినప్పుడు నాన్న ఇంటికి వస్తాడు కదా, దానికి అప్పటి వరకు అది పండుకుని దినాలు వచ్చిందా? నాకేం మాట్లాడమా? అమ్మ ఏం చేస్తుందమ్మా, ఎందుకమ్మా అలా చేస్తా? కాలేజ్ ఎందుకు మానేస్తా అమ్మా నువ్వు? అవసరం లేదు ఎందుకు మానేసా ఏం కాదు. కాలేజ్ ఎలా మానేస్తా అమ్మా? ముందు లేదా ధ్యానం? నేనేం పాపం చేశాను నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి. ముందంటే నువ్వు ఉన్నావుగా అమ్మ ఇంటికాడ. నాకేం పని నాకేం పట్టిందా తేడా? అమ్మ నీకేం పట్టిందంటే ఇప్పుడు చిన్న మోగజీవి పెంచుకుంటే ఏమైద్దమ్మా అది మన ఇంటిగా కాపలా కాసిద్దిగా. హంసి నన్ను వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే హంసికి ఏమైనా కావాలంటే అది ఇచ్చిద్దిగా అమ్మ. అమ్మ దానికి ఎంత ఇద్దమ్మా? మహా అంటే నెలకు వచ్చేసరికి 1000 రూపాయలు కూడా ఖర్చు కాదమ్మా. అవి నాకు గన్నెత్తారా ఎందుకు? తీసుకొస్తే మాత్రం మర్యాద కూడా చెప్తున్నా. అమ్మ ఇచ్చి పంపిస్తా అమ్మ, మా ఫ్రెండ్ వస్తాడు, వచ్చినప్పుడు మాట్లాడి. మీ ఫ్రెండ్ ఎవడు వస్తాడు ఇక్కడికి? విజయవాడలో మన జనిత్ అని చెప్పి మా ఈవినింగ్ క్లాస్ లో పరిచయం అండి. వాడు విజయవాడలోనే ఉండేది. వాడు ఎల్లుండి ఇంటికి 3 days లోనే వస్తా అన్నాడు. ఈ సాటర్డేనే ఇంటికి వస్తా అన్నాడు. శాతవానికి వస్తాడు. నేను ఇయ్యాను మళ్ళీ, నేను వచ్చే రోజు ఇస్తా, ఇచ్చిన రోజు ఇస్తా, ఆ రోజు వెళ్ళి తీసుకో. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. అమ్మ ఎందుకమ్మా అలా చేస్తావు? లేకపోతే నాన్నకి ఫోన్ చేసి చెప్తాలే, నాన్న తీసుకొని వస్తారులే. నాన్నతో మాట్లాడినా అన్నగా. నాటకాలు
చెప్తావురా? అబద్ధాలు చెప్పడం ఏందమ్మా? సర్లే, నువ్వు ఇంట్లోకి వస్తారా ఇద్దరు? ఎవరు అసలు అక్కడ తీసుకొస్తా, ఆయన కూడా ఇంట్లోకి వస్తారా చెప్పు? నాన్నతో నేనేం పాపం చేశాను నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి. నువ్వు ఎందుకమ్మా అలా చేస్తావు? అంశీతో కూడా మాట్లాడినా నేను. మాట్లాడినావు లేదు. నాన్నకు ఫోన్ చేసిన, ఫస్ట్ ఫోన్ ఎత్తలేదు. సర్లే ఏం కాదు, మా ఏదో ఒకటి మాట్లాడదాం అని చెప్పి నాన్నకు చెప్పిన. సర్లే అమ్మా ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అత్తయ్య నన్ను 2 నిమిషాలు చూడమని చెప్పానమ్మా. ఇంట్లో కూడా తీసుకురాని అట్లా అత్తయ్యతో ఒకసారి మాట చెప్పు. ఒక్క నిమిషం అమ్మ, నన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం మ్యాటర్ కాదు. కావాలంటే దానికి 2 జతలు బట్టలు నేనే కొనిచ్చి పంపించాలే. నీ బట్టల దగ్గర ఏమైనా ఏడుస్తాను, లేకపోతే ఒక పెడిగ్రీ ప్యాకెట్ కూడా నేను పంపిస్తా. ఒక్క నిమిషం అత్తయ్యతో మాట్లాడు. అత్తయ్య కన్నా చెప్పు. అత్తయ్య అత్తయ్య పాపం అత్తయ్య పని పాట లేకుండా ఏంది గోలా? అమ్మ నేనేమన్నా అమ్మ, నన్ను ఇంట్లో నుండి ఎలా కొట్టాంటో బాబా చిన్నపిల్ల అత్తయ్య ఎంత క్యూట్ గా ఉంది అత్తయ్య. అది దాన్ని చూసిన తర్వాత ఇది గోల 13 ఏళ్ళు నాన్న ఇంట్లో పెంచినప్పుడు చచ్చిపోయినాం మేము. ఏందమ్మా ఈ గోల మాకు? డ్రామాలు ఏందమ్మా? ఇప్పుడు ఫోటో తీసి పంపనా? వీడియో కాల్ ఎందుకు? నేను తింటన్నా, దానికి కూడా మెట్టాలి, దానికి కూడా పెట్టాలి, దానికోసం తయారు చేస్తున్నా. ఓ షేట్, అసలు అసలు నేను చెప్పినా నమ్మట్లేదు. అత్తయ్య మాట్లాడు, అత్తయ్యతో మాట్లాడు. తీసుకురమ్మంటేనేవో తీసుకురాని అట్లా లోపలికి. నేనైతే రాతేనేనమ్మా, నీకు తెలుసుగా. డ్రామాలు ఆడడానికి ఒకదానే దొరికినాయి మాకు. కాదమ్మా, డ్రామాలు ఆడడానికి ఒకదానే దొరికినా ఏంది? అగో హంసి పెంచుకుంటా ఉంది కదా, నీకెందుకు ఇంకా? అమ్మ నీకెందుకమ్మా ఇంకా హంసి పెంచుకుంటా అన్నప్పుడు నీకేం నొప్పి? నాకు అదంతా తెలియదు. నేనైతే సాటర్డే రోజు పంపిస్తాను, తీసుకో. లేకపోతే ఇంటికి పంపించాలో చెప్పు. నాకన్నా పంపిస్తే, లేకపోతే హంసినా స్టేషన్కి వెళ్ళి పంపి. నువ్వు ఎక్కడ చూపిస్తావు? నేను సగం మీ అత్త దగ్గర చూపిస్తావా ఏంటి? అమ్మ అది కాదు, ఇప్పుడు ఏం చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఆ కుక్క పిల్లని. మా అమ్మ ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి దాని తర్వాత మా చెల్లితో కూడా ఫోన్ చేసి మా చెల్లితో కూడా గొడవ చేసా. ఇప్పుడు ఒక్కసారి చూడండి మా చెల్లితో మాట్లాడింది ఎలా ఉండిద్దో. కదా చెప్పు. ఇంట్లో మనం ఆడుకోవడానికి ఒక కుక్క పిల్ల ఉంటే వీడియో కాల్ కాదు, వీడియో కాల్ మ్యాటర్ కాదు. నీకు కావాలంటే చూపిస్తుంది, బయటనే ఉంది కానీ అంట్లోకి అన్నం తింటావు, నీతో మాట్లాడుతున్నా కానీ నాకు చూపించడానికి పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు కుక్క పిల్ల ఉంటే మన ఇంటికి మంచి కాపలానా కాదా? ఇప్పుడు ఏమైనా కావాలంటే తీసుకురావడానికి, లేకపోతే ఆ రూమ్లోనే ఈ రూమ్లోనే తీసుకుని వెళ్ళడానికి పని చేయదా కుక్క పిల్ల? నీకు ఇష్టమా కాదా కుక్క పిల్ల? నీకు ఇష్టం అని చెప్పి నేను తీసుకుంటా. అమ్మ ఎందుకు మరి అలా అంటుంది? నేనైతే పంపిస్తా కానీ నువ్వు తీసుకొని నువ్వు పెంచుకో అమ్మా. అమ్మకి నచ్చకపోతే ఏంది? మనకి ఇష్టంగా మనకి ఇష్టమేగా. స్కూల్ ఎందుకు మానిపించింది? నేను చూసుకుంటా. అప్పుడు స్కూల్ మానిపిస్తే నాతో నేను మాట్లాడలేదు. ఎందుకు బయటకు పంపించింది? అసలు ఎవరు ఏ రైట్ ఉందని చెప్పి బయటకు పంపించడానికి? ఎంత మదర్ అయితే బయటకు పంపించేస్తారా? ఎక్కడికి? నేను పంపించింది లేదా? పిల్లలు అయితే బయటికి పోదు, ఇంట్లోనే ఉండిద్ది. అంతకు కావాలంటే ఇల్లు ఖాళీ చేసి మీరు వెళ్ళండి. చూపిస్తున్నా కొంచెం బాగు చూపిస్తా. మీ బావ ఫోన్ చేసి మీ బావ చూపిస్తాడు ఒక 2 minutes తర్వాత. కానీ ఎంత క్యూట్గా ఉందో ఎంత క్యూట్గా ఉందో తెలుసా అంశి? వీళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు. మీ అత్త కూడా అసలు వినట్లేదు. మీ అత్తతో ఒకసారి చెప్పరాదు అంశి? ఫోన్ ఇస్తా. వైట్ అను బ్రౌన్. రియల్ కాదు, డమ్మి కుక్క పిల్లలు తెచ్చేది ఉన్నా ఒకడుతున్నానే ఏంది?
నిజంగా ఒకసారి అత్తయ్యకి ఇస్తా. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఇలాంటి చాలా చాలా స్టఫ్తో మీ ముందుకు వస్తూ ఉంటా. అంటే దెన్ బాయ్, గుడ్ నైట్, డ్రీమ్స్.